पति ब्रह्मचारी। మీరందరూ ఎందుకు అలా శిలల్లా నుంచున్నారు? మరిది గారు ఈశాని పెళ్లి చేసుకున్న విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎందుకంటే ఈశాని ద్వేషించే ఇదిగా ఈ ప్రపంచంలో ఈశాని ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు. దరిద్రపు మొహంది దాని కర్మంతా అనుభవిస్తుంది. అత్తవారింట్లో తప్పకుండా కష్టాలు పడుతుంది. ఇదంతా ఆ ఈషా వల్లే జరిగింది. అది ఒకరోజు నవ్వులు పాలవుతుంది. అది చూసి నా కడుపు మంట చల్లారుతుంది. ఈ విషయం గురించి ఎవరు తనతో వదిన నయమై తిరిగొచ్చేంత వరకు ఆవిడ దగ్గర ఈ పెళ్లి గురించి ఏ ఒక్కరూ చెప్పకూడదు. అందరికీ అర్థమైందిగా? ఇలా చూడుకోడలా, నువ్వే అనవసరంగా వాగుతూ ఉంటావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మర్చిపోయి పెళ్లి గురించి వదిన దగ్గర ఏమైనా చెప్పావనుకో, తరువాత నిన్ను ఇంటి నుంచి బయటికి పంపిస్తాను. ఎందుకంటే వదినకి ఏమైనా అయిందంటే ఖచ్చితంగా నేను ఓర్చుకోలేను. సరే మామయ్య, నేను ఎవరి దగ్గర ఏమి చెప్పను. ఇంత వేడైన న్యూస్ దొరికింది. ఇదే నేను మనసులో పెట్టుకుంటే నాకు కడుపు ఉబ్బిపోతుంది. ఇది ఎవరికి చాటింపేయకపోతే నాకేమి తోయదు. అందరూ వెళ్ళి నిద్రపోండి. బాగా టైం అయిపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే మావయ్య గారు. అలాగే. తనకి సంబంధించిన గుర్తులు ఈ ఇంటిలో ఏవి ఉండకూడదు. తగలబెట్టండి, అన్ని తగలబెట్టండి. తను నాకు చెల్లి, నాకు రక్తబంధం ఉంది. తను పుట్టినప్పటి నుంచి తన్ని చాలా సున్నితంగా పెంచాం. ఇదంతా తను ఎలా భరిస్తుంది నాన్న? అక్కడ ఆ చోట్ల ఎలా ఉంటుంది నాన్న? తను అటువంటి జీవితాన్ని జీవించాలనే నేను ఆశపడ్డాను. ఇప్పుడు తను చావటానికి 1000 కారణాలుంటాయి, కానీ బ్రతకటానికి ఒక కారణం కూడా లేదు. అది తప్పు చేసింది, శిక్ష అనుభవించాలి. ఈషాకి అలాంటి సంఘటన జరిగిన తర్వాత ఈషా ఇంట్లో ఏమి తినుండదేమో. ఒకవేళ తను ఆకలితో ఉందేమో. నిజంగానా? పెద్దమ్మకి బాగా సర్జరీ జరిగిందా? అవును, అమ్మకి సర్జరీ చాలా బాగా జరిగింది. డాక్టరు చాలా బాగా చేశానన్నారు. ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. సరే, ఈ విషయాన్ని అందరితో చెప్పేసి. సరే, బాయ్. అలాగే. నిజం చెప్పనన్నయ్య, ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి మీరే కారణం. నీకు ఎక్కువ డబ్బు కావాల్సి వస్తుంది కదా, దానికి బదులుగా నా కూతురు ఈశాని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, భోజనం అయిపోయింది. మీకు ఆకలిగా ఉందా? అన్నయ్య రాత్రిపూట పాలు తాగరు కదా? అవును. సూరజ్ ఎక్కడా? మందులు తీసుకురావడానికి వెళ్ళాడా? లేదమ్మా, ఆయన ఇక్కడ లేరు. నాకు ఆపరేషన్ అయిపోయిందిగా, నన్ను చూడ్డానికి కూడా రాలేదా? రాకుండా ఉండడే సూరజ్. అరేరే అమ్మా, మీరు ఏం మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి. మీరు అనవసరంగా ప్రశ్నలు అడగటం ఆపండి. డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. సరే, ఇదిగోండి, నీళ్ళు తాగండి. నోరు తెరవండి, మెల్లిగా మెల్లిగా నోరు తెరవండి.
సబాష్. ఇదిగోండి, ఇంకా కొంచెం తాగండి. సబాష్. నాకు మోకాళ్ళకేగా ఆపరేషన్ చేశారు, మరి ఎక్కిళ్ళెందుకు వస్తున్నాయి? అమ్మా, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, త్వరలోనే కోలుకుంటారు. ఉం? ఎందుకిలా చేసావు సూరజ్? ఎందుకు ఈ పని చేసావు? ఎందుకు ఇలాంటి పని చేసావు? ఎందుకు చేసావు? నా స్థానాన్ని ఇంకొక అమ్మాయికి ఎలా ఇస్తావు సూరజ్? ఈ లోకంలో నాకంటే నేను ఇంతగా ఎవరు ప్రేమించరు. అలాంటప్పుడు ఇంకొక దాన్ని ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటావు? ఎందుకు? చెప్పు. నువ్వు నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే. నేను నా నుంచి ఎవరు దూరం చేయలేరు, ఎవరు విడగొట్టలేరు. ఇంత నీచంగా నడుచుకుంటావా నువ్వు? ఒక అమ్మాయి అనుమతి లేకుండా తన్ని పెళ్లి చేసుకుని వస్తున్నావే, దానికి అర్థమేంటో తెలుసా నీకు? ముగ్గురు చెల్లెళ్ళకి అన్నమన్నది మర్చిపోయావా? సూరజ్, అది పెద్ద తప్పు. సూరజ్ నా జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. ना कहीं से मैं तेरी तरह, कैसी है ये दास्तां। అన్నయ్య పాలు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఏంటి? నిజంగానే పాలు తీసుకొని వెళ్ళారా? అయితే సన్యాసం వదిలేసి కాపురం మొదలు పెట్టాడా? అయితే మీ అన్నికి నుంచి బ్రహ్మచారి కాదు. వెనకెందుకు వెళ్తున్నావు? కపట బ్రహ్మచారి, నా జీవితం పాడు చేయడానికి వెలకట్టావు కదా. అయితే రా, నాశనం చేయనా జీవితాన్ని. ఏం చేస్తున్నావు నువ్వు? వా, భలే నటుడివి. నాతో చెడ్డ ఆలోచనతో ప్రవర్తించగలవు, కానీ నా కళ్ళతో కళ్ళు కలపలేవా? ఏ ఆడపిల్ల నుదుటి మీద బలవంతంగా కుంకుమ పెట్టావో, ఏ ఆడపిల్లతో బలవంతంగా 7 అడుగుల అగ్ని చుట్టావో, అదే ఆడపిల్లతో మొదటి రాత్రి చేసుకోవడానికి నీ బుద్ధెందుకు అంగీకరించదు? ఈ బ్రహ్మచారి వేషాలని తీసి అవతల పారేసి నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను అనుభవించు. ఈషా ప్లీజ్, దయచేసి నా మాట విని నువ్వు ఈ పైటని వేసుకో. ఓహో, ఈ కపట బ్రహ్మచారి వెనకున్నా ఇది ఇంకో అవతారమా? మా నాన్న నా నమ్మకంతో ఆడుకున్నాడు, నా జీవితం, నా సంతోషం, నా భవిష్యత్తుతో ఆడుకున్నాడు. నేను నీ విధిలో రాయబోయే దుఃఖం ఉంది కదా, నువ్వు ఆ దుఃఖం నుంచి ఎప్పటికీ బయటికి రాలేవు.
ఇప్పుడు నేను నీ జీవితంతో ఆడుకుంటాను. ఇప్పుడు నీ మంతకి నా శరీరాన్ని నాశనం చేసే. రా రా రా. అది సూరజ్ అన్న, ఇది బ్రహ్మచారి అన్న మాటకి అర్థం లేదు. అవును, ఈషా చూసేదానికి చాలా అందంగా ఉంటుంది కదా. అప్సరసల ముందు పెద్ద పెద్ద మునలు పడిపోయినప్పుడు మనమంతా ఎంత? మన అన్నయ్య ఒక సాధారణమైన మనిషి, సరేనా? ఆ తర్వాత ఒకటి విను, నేనేం చెప్తున్నాను విను. చెప్పేది వినండి. ఒక ఆడపిల్ల మగాడి రూపంలో ఉన్న మృగానికి ఎంత బానిసో కదా. ఇది ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్లీజ్ దూరంగా వెళ్ళండి. ఆపని నాటకాన్ని. పాలు తీసుకొని నా దగ్గరకు వచ్చి నేను తప్పుగా అనుకున్నానని ఇప్పుడు అంటావా? మీరు దూరంగా వెళ్ళండి ప్లీజ్. లేకపోతే ఏం చేస్తావు? రౌడీజం చేస్తావా? చేయి రౌడీజం. तू ना जरा सा भी मेरी तरह ना कहीं से मैं तेरी तरह मिलके भी दोनों है. నేను గూండానే. రౌడీజం, గుండాయిజం, కత్తులతో నరకడం అన్నింటినీ చేసావనే నేను. కానీ ఒక అమ్మాయి మనసు పరువేంటో నాకు బాగా తెలుసు. అర్థమైందా? దయచేసి నువ్వు ఈ నాటకాన్ని ఆపుతావా? एक है आसमां दोनों ही है दोनों से जुदा. నా జీవితం పాడు చేయడానికి వెలకట్టావు కదా. నాశనం చేయి నా జీవితాన్ని. साथ साथ तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ. మా నాన్న నా నమ్మకంతో ఆడుకున్నాడు. నీ మందుకి నా శరీరాన్ని నాశనం చేసే. నీకు ఎక్కువ డబ్బు కావాల్సి వస్తుంది కదా, దానికి బదులుగా నా కూతురు ఈషాని నువ్వు పెళ్లి చేసుకోవాలి. సూరజ్, అది పెద్ద తప్పు. సూరజ్ నా జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. तू ना जरा सा भी मेरी. నువ్వు ఇంకా ఎంత నీచంగా దిగజారుతావు. గులాబ్ సింగ్ కి బానిసగా ఉండి నువ్వు ఏ స్థితికి వచ్చావో తెలుసా? ఇకపై నువ్వు నాకు కొడుకువి కాదు, నా కూతుళ్ళకి అన్నవి కాదు. నువ్వు గూండావి మాత్రమే. జీవితాంతం గూండాగా ఉంటావు. చెప్పు, నీకు డబ్బు కావాలి కదా, వెంటనే నా కూతురు పెళ్లి చేసుకో. దానికి బదులుగా నువ్వు నా కూతురు ఈషాని పెళ్లి చేసుకోవాలి. మా నాన్న నా ఇకపై నమ్మకంతో నువ్వు నాకు ఆడుకున్నాడు. కొడుకువి కాదు, నీ నా మందుకి నా కూతుళ్ళకి అన్నవి కాదు. శరీరాన్ని నాశనం చేయి. నువ్వు గూండావి మాత్రమే. జీవితాంతం గూండాగా ఉంటావు. तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ. చాలు ఆపు సూరజ్ బాబు. పూర్ణన్నయ్య, చెప్పండి పూర్ణన్న. ఏరా, ఇంత పెద్దవాడివైపోయావా? మీ పెద్దమ్మ దగ్గర నుంచే విషయాలు దాస్తున్నావు. ఒకవేళ పెద్దమ్మకి ఈషా గురించి తెలిసిందా? అది పెద్దమ్మ, నేను మీ దగ్గర చెప్పదామని. ఓరి భగవంతుడా, దేవుడా, నాకంతా తెలిసిపోయిందిలే. నా ఆపరేషను, హాస్పిటల్ ఖర్చంతా నువ్వే భరించావు కదా. ఇంత డబ్బుని ఎలా ఏర్పాటు చేసావు? పెద్దమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈషా గురించి చెప్తే బాగుండదు. సరే, చెప్పాలని లేకపోతే చెప్పద్దులే. కనీసం మీ పెద్దమ్మని చూడటానికి రావచ్చుగా. నిన్ను కౌగిలించుకొని నీ నుదుటిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వస్తావు కదా? వస్తాను పెద్దమ్మ, ఖచ్చితంగా నేను హాస్పిటల్లో చూస్తాను. రా నా బంగారు కొండ.
ఇది రూమ్ లాగే లేదు, కబడ్డీ గ్రౌండ్ లాగా ఉందే. నేను ఒక్కదాన్నే దీన్ని ఎలా క్లీన్ చేస్తాను? సూరజ్ మావయ్య అక్క, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళు, లేకపోతే ఎవరైనా వెళ్తారు. తర్వాత స్కూల్ కి లేట్ అయిందని ఏడుస్తూనే ఉంటావు. వెళ్ళు 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 వెళ్ళు. ఈ మహారాణి ఇంట్లో ఉన్న పెద్ద రూమ్ ని ఆక్రమించుకుని ప్రశాంతంగా బెడ్ లో పడుకుంటుంది. ఛీ! ఎందుకు ఇలా నుంచానున్నావు? స్క్రీన్ వే, నేను ఇంకా పడుకోవాలి. అరే రే రే రే, ఆకాశం నుంచి దిగొచ్చింది. ఎప్పుడు కలలు గంటూనే ఉంటుందా? ఇప్పుడు లేపుతాను చూడు. ఓహో, ఓ గాడ్, ఇంత వేడిగా ఉందంటే ఈజీ వే. మా ఇంట్లో ఏసీ అంతా ఉండదమ్మా. నాకు తెలిసి నిన్న రాత్రి అలిసిపోయి బాగా నిద్రపోయి ఉంటావు. అందువల్లే ఫ్యాన్ కింద బాగా అలిసి నిద్రపోయి ఉంటావు. నా బంగారం లిఖిందా? గాయమైంది. ముందు తనకి క్రీమ్ ఏదైనా రాయండి. నా కూతురి చేతిలో దెబ్బ తగిలినట్టు గుర్తుండకూడదు. మహారాణి గారు, కదలకుండా కాస్త ఉంటావా? ఎందుకంటే ఈ రూమ్ తుడిచిన తర్వాత మిగతా పనులన్నీ నేనే చూసుకోవాలి. ఈషా వదినా, ఇదిగోండి ఇదిగోండి, మెల్లగా మెల్లగా నీళ్లు తాగండి. ఈషా వదిన దగ్గు శబ్దం కింద వరకు వినిపిస్తుంది. అట్లీస్ట్ మీరు మంచినీళ్ళైనా ఇవ్వచ్చు కదా. చూసావా, ఇప్పుడు తన కోపాన్ని నీళ్లపైన చూపిస్తుంది. మన ఇంట్లో కుళాయి నీళ్లే వస్తాయి. గొప్పింటి అమ్మాయి కదా, మినరల్ వాటరే తాగుతుంది. అత్తగారింటికి వచ్చినా కూడా మేడం గారికి పొగరు తగ్గలేదు. అలా కాదు, గ్లాస్ కింద. ఒసే మోనికా, ఇలాగే కూర్చొని ఉంటావా లేదా నేను టీ పెట్టేటప్పుడు నాకు సహాయపడతావా? అత్తయ్య, సహాయం చేయడానికి వస్తున్నాను. ఈ రోజు ఏం చేస్తారో చూడు. నన్నే రెచ్చగొడతావా? నన్నే రెచ్చగొడతావా? చిన్న పిల్లడు కదా, వదిలేయండి. నేను ఊరికి చెక్ చేశాను. బామ లేదని అమ్మ భయపడుతుందో ఏమో అని చెక్ చేశాను. నడు, స్కూల్కి లేట్ అవుతుంది. ఇంకా తన పెళ్లి బట్టలతోనే ఉంది. తను ఇంకా బట్టలు కూడా మార్చలేదా? యాక్చువల్లీ వాళ్ళు కొంచెం అప్సెట్ గా ఉన్నారు. తనకు వెళ్ళి నేను మంచినీళ్ళు ఇచ్చాను, తను గ్లాస్ తీసుకుని పడేసింది. ఇంకా మనం వేసుకునే బట్టలు తనకు నచ్చుతాయో లేదో తెలియదు కదా, అందుకే బట్టలు ఇవ్వలేదు. ఇందులో తన తప్పు ఏం లేదు కావ్య. ఇంతకు ముందు వరకు ఆ అమ్మాయి బోర్నీళ్ళు ఎప్పుడు తాగుండదు. ఇంతవరకు సిల్క్ కాస్ట్లీ బట్టలే వేసుకుండేది.
మనలాంటి జీవితం జీవించిందా ఏంటి? వచ్చిన వెంటనే కలిసిపోతుందా ఏంటి? అందుకోసం తనకి కాస్ట్లీ బట్టలు ఎక్కడి నుంచి తేగలుగుతాం? ఎందుకంటే అంత డబ్బులు మన దగ్గర లేవు. ఏదో ఒకటి చెప్పకు. అరే బింద్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నీళ్ళు పోసావు? నువ్వే అందరికి పిచ్చి పట్టేలా చేసావు. నా దగ్గరికే రాకు నేను బ్రహ్మచారిని చెప్పేసి, కానీ నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడా. నేను రాత్రే అమ్మాయి ముందు నీ బ్రహ్మచారి అంతా కూలిపోయావు కదా. నా జీవితం నాశనం చేయడానికి వెలకట్టావు కదా. రా, నాశనం చేసేసే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మాయి దగ్గరికే వెళ్తున్నావు కదూ. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసాక నువ్వు ఎందుకు వెంటనే వెళ్ళిపోయావని. ఆ అమ్మాయి నువ్వు వన్ సైడ్గా లవ్ చేసావు కదా. నన్నెందుకు ముట్టుకుంటున్నావు? అబద్ధాలు చెప్పకు, నువ్వు ఒక ఫ్రాడ్వి. నేను రాత్రి ఏంటి తనకి ఇంట్లో హారతి తీసావా ఏంటో? నేను ముట్టుకుంటే అలా కోప్పడుతున్నావు. నిన్న రాత్రి మీరిద్దరు ఒకే రూమ్ లో ఒకే బెడ్ లో. ఇంకొక్క మాట మాట్లాడావు. ఆ పెళ్లి కేవలం సిట్యువేషన్ వల్ల జరిగిన ఒక కాంట్రాక్ట్ అంతే. మొదటి విషయం మా అయ్యగారు మాట నేను కాదనలేను. రెండో విషయం ఏంటంటే నాకు డబ్బులు చాలా అవసరమైంది. అర్థమైందా? సూరజ్ అవసరం అయితే ప్రాణాలు కూడా వదులుకున్నాడు, కానీ ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారిని వదులుకోడు. అర్థమైందా?